హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అడ్వెంచర్స్. అయితే మేము నిన్న నైట్ స్టే చేసింది ఇక్కడనే నాగసాధువుల దగ్గర. వీళ్ళు మన తెలుగోళ్ళు కూడా బాగానే మంది ఉన్నారు ఇక్కడ, సాధువులు అంటే అఘోరాలలో కానీ నాగసాధువులలో కానీ. వీళ్ళ దగ్గరనే స్టే చేసినాం, మళ్ళీ ఫుడ్ కూడా వీళ్ళ దగ్గరనే తిన్నాం. ఇటువంటి బాగానే ఉన్నాయి ఆశ్రమాలు, అంటే వీళ్ళ నాగసాధువులు కానీ అఘోరాలు కానీ వాళ్ళ దగ్గర కూడా మనం స్టే చేయొచ్చు. కాకపోతే మన లిమిట్లో మనం ఉండాలంతే. లేచి 4 అడుగులు వేసినామో లేదో అన్నదానం దొరికింది. మళ్ళీ పుక్కట్లనే తిన్నాం పొద్దుగాల. ఇప్పుడు అలా గ్యాంగ్ మొత్తం ఆ తారు లోపల పోతారు, ఎవరు మిస్ గారు అన్నట్టుగా. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఇవాళకైతే 3 రోజులు అవుతుంది మనం కుంభమేళ ప్రయాగరాజ్కి వచ్చి. 2 రోజులు అయితే మనం ఈ గంగా ఘాట్ల దగ్గరనే ఉన్నాం, త్రివేణి సంగమం దగ్గర. సో ఇవాళనైతే అసలు ఈ ప్రయాగరాజ్లో చూడడానికి ఏమున్నాయి, అసలు ఏమేమి చూడొచ్చు, అవి ఎక్కడ ఉంటాయి అనేది అయితే వెళ్దాం. ఇక ఫస్ట్ అయితే ఇది డిజిటల్ కుంభమేళ. ఈ డిజిటల్ కుంభమేళకి వెళ్దాం. ఈ డిజిటల్ కుంభమేళకి వెళ్ళాలంటే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇదే డిజిటల్ కుంభమేళ. అంటే అసలు కుంభమేళ ఎట్లా స్టార్ట్ అయింది, ఏం జరుగుతుంది, అసలు ఇప్పుడేం జరుగుతుంది అన్నది ఇట్లా యానిమేషన్ లాగా ఒక డిజిటల్గానైతే చూపిస్తారు. సో ఇది చాలా పెద్ద వీడియో, అంటే ఈ డిజిటల్ మొత్తం చాలా పెద్ద ఉంటుంది పార్ట్. సో దీన్ని నేను సపరేట్ ఒక వీడియో చేసిన, ఆ వీడియో లింక్ ఈ డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి. అంటే ఓన్లీ డిజిటల్ కుంభమేళ మాత్రమే. वे उसे स्वर्गाधिपति इंद्र के पास ले गए। हे स्वर्गपति, ये दुर्लभ माला मैं आपको भेंट करता हूँ, इसे मेरा आशीर्वाद समझकर सहेज कर रखें। स्वर्ग पर धर्म का राज पुनः स्थापित किया, परंतु इस सारे प्रकरण में एक विशेष बात और हुई। छीना झपटी में अमृत की 4 बूंदे स्वर्गलोक, पाताललोक और पृथ्वी पर आ गई। पृथ्वी पर ये बूंदे प्रयाग, हरिद्वार, उज्जैन और नासिक में गिरी। अमृत से पवित्र हुई धरा तीर्थ बन गई। यही कारण है कि इन स्थानों पर हर 12 वर्षों में कुंभ मेले का आयोजन होता है। समय की अनंत धारा में ये परंपरा अनादिकाल से चली आ रही है। महाकुंभ मेला 2025 में आपका स्वागत है। आइए इस अद्वितीय आध्यात्मिक अनुभव का भाग बने। అయితే ఇంట్లో కొంచెం మాత్రమే పెట్టాను, జస్ట్ 2-3 క్లిప్స్ మాత్రమే పెట్టినా ఇంట్లో. సో ఈ డిజిటల్ కుంభమేళ మొత్తానికి సంబంధించిన వీడియో లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడండి. ఎందుకంటే ఆ డిజిటల్గా అసలు ఏం జరుగుతుంది అన్నది మొత్తం ఆ వీడియోలో ఉంటుంది. జస్ట్ ఇంట్లో మాత్రం ఒక 2-3 క్లిప్స్ పెట్టినాను. ఇప్పుడైతే నేను బడే హనుమాన్ టెంపుల్కి అయితే పోతున్నా. అంటే ఇక్కడ ఈ ప్రయాగరాజ్లో చూడాల్సిన ప్లేసులలో అది కూడా ఒక ప్లేస్, బాగా ముఖ్యమైన ప్లేస్ అన్నట్టు.
అంటే హనుమాన్ టెంపుల్ని. ఇక్కడ హనుమాన్ని బడే హనుమాన్ అని అంటారు. అట్లా ఎందుకంటారు నాకైతే తెలియదు. పోయితే యుద్ధం దారి ఎట్లుంటుంది. మన కుంభమేళా కాడ వాటర్ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇవి అక్కడక్కడ ఇట్లాంటి డబ్బాలు పెట్టిర్రు. 2 రూపాయలు వేసినామంటే లీటర్ వాటర్ వస్తాయి. ఈయన ఎవరో నాకు తెలియదు. మొన్ననేమో కాంటావాలా బాబా అని ఒక వేరేటైన ఉండే, మరి ఇంకొక ఆయన ఉండే. ఈయన వేరేటైన. ఈయన గిన్నెనే ముళ్ళు వేసుకున్నాడు. మరి మనకు తెలియదు. మరి కొత్తగా చెప్తున్నా ఈయనైతే నేను. ఇప్పుడైతే మేము వచ్చిన ఎక్కడికంటే మనకు అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి కదా, అదే 18 శక్తిపీఠాలు. ఆ 18 శక్తిపీఠాలలో ఒకటి ప్రయాగ్రాజ్లో ఉంటుంది. ఆ ప్రయాగ్రాజ్లో ఉన్న శక్తిపీఠానికి అయితే నేను ఇప్పుడు వచ్చిన. సో ఇప్పటివరకు అయితే మేము అంతా నడుచుకుంటూనే తిరిగినాం. సో ఈ శక్తిపీఠం అనేది మనకు కొంచెం సిటీలో ఉంటుంది, మెయిన్ రోడ్లో. సో ఈ మెయిన్ రోడ్ నుండే మనకు వెహికల్స్ అవైలబిలిటీ అనేది ఉంటుంది. అటు త్రివేణి ఘాట్ సైడ్ కానీ, ఆ గంగా ఘాట్ సైడ్, ఎటు సైడ్ గంగా కానీ యమునా కానీ, ఆ ఘాట్ల దగ్గర ఎక్కడ కూడా వెహికల్స్ అనేవి అవైలబుల్ లేవు. సో అక్కడ మాత్రం నడుచుకుంటూనే తిరగాలి. ఇప్పుడు మాత్రం మేము సిటీలోకి వచ్చినాం కాబట్టి మాకు వెహికల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి తిరగడానికి. సో ఇప్పుడైతే మేము ఎక్కడంటే శక్తిపీఠంలో ఉన్నాం. సో ఇదే ఆ శక్తిపీఠం, చూడండి. ఇది వచ్చేసి అలోకి శాంకరీదేవి శక్తిపీఠం. మనకు 108 శక్తిపీఠాలు ఉంటాయి కదా, 108 శక్తిపీఠాలలో ఇది ఒకటి. అంటే 18 ఉంటాయి కానీ మీరు అంటారు కావచ్చు. ఆ 18 ముఖ్యమైనవి అన్నట్టు. మొత్తం 108 శక్తిపీఠాలు, అందులో 18 అనేది ముఖ్యమైనది. ఈ శక్తిపీఠం అనేదేమో 108 శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం అన్నట్టు. శాంకరీ దేవి, కామాక్షి కంచికాపురే, మృజున్మే శృంఖలాదేవి, చాముండా కంచుమట్టనే, అలంపురే జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబిక, కోల్వాపురి మహాలక్ష్మి, మాహిరే ఏకవీరక, ఉజ్జయిన మహాకాళి, పీఠకాయం భ్రూతిక, ఓడ్యానే గిరిజాదేవి, మాణిక్య దక్షవాటకే, హరిక్షేత్రే కామరూప, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలయాం వైష్ణవీ దేవి, గయా మాంగళ్య గౌరిక, వారణాస్యాం విశాలాక్షి, కాశ్మీరే సరస్వతి. అష్టాదశ పీఠాన్ని యోగినాం సర్వశక్తి పీఠాన్ని సర్వం శ్రీ మాధవేశ్వరి చరణారవిందార్పణం. అయితే యాక్చువల్గా నేను పేరు తప్పు చెప్పినట, శాంకరీదేవి కాదంట. అంటే మ్యాప్లో చూస్తే నాకు అట్లనే చూపించింది. సో అట్లనే ఆమె పేరు వేరే అయిపోయింది. నేను పేరు మళ్ళీ చెప్తాను. అయితే ప్రయాగ్రాజ్లో ఉండే శక్తిపీఠం పేరు మాధవేశ్వరి శక్తిపీఠం, అలోపి శాంకరీదేవి కాదు. ఈ అలోపి శాంకరీదేవి అనే శక్తిపీఠం శ్రీలంకలో ఉంటుంది. ఇది 18 శక్తిపీఠాలలో మొదటి శక్తిపీఠం. అట్లనే అయితే నేను గూగుల్ మ్యాప్లో చెక్ చేసినప్పుడు నాకు ప్రయాగ్రాజ్లో ఉన్న శక్తిపీఠం అలోపి శాంకరీదేవి అని చూపించింది. సో నేను అట్లా కన్ఫ్యూజ్ అయినా. అయితే ఆవిడ నాకు చెప్పింది, ఆ పెద్దావిడ అయిపోయింది ఇట్లా. అంటే
అలోపి శాంకరీదేవి శ్రీలంకలో ఉంటుంది, ఇక్కడ ఉండేది మాధవేశ్వర శక్తిపీఠం అని చెప్పింది. మళ్ళీ ఆమె 18 శక్తిపీఠాల పేర్లు చెప్పింది ఇప్పుడు. అది చెప్తే నాకు ఎట్లా అనిపించింది అంటే అట్లా ఇది శక్తి సినిమాలో ఎన్టీఆర్ గారు చెప్తారు చూడండి, సేమ్ ఎన్టీఆర్ చెప్పినట్టే నాకు అనిపించింది ఆమె చెప్పగానైతే. ఆమె నాలెడ్జ్కి అయితే హ్యాట్స్ ఆఫ్, వేరే అంటే వేరే లెవెల్ చెప్పింది.